నమస్తే, నేను మీ కౌసర్ జహాన్. లోకేష్ ఎక్కడ? ఎవరు ప్రస్తావించడం లేదే. చంద్రబాబు నోట కానీ పవన్ కళ్యాణ్ నోట కానీ లోకేష్ మాట రావడం లేదే. ఈరోజు వీళ్ళు చేసుకుంటున్న సెలబ్రేషన్కి కారణం లోకేష్. ఈరోజు చంద్రబాబు ఇంత ఘన విజయం సాధించడానికి కారణం లోకేష్. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టడానికి కారణం లోకేష్. ఈరోజు చంద్రబాబు నాయుడు పట్టాభిషేకం జరగబోతోందని ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఎక్కడ ఏ వేదిక మీద ఏ ఒక్కరి నోట లోకేష్ మాట వినిపించడం లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబును పొగుడుతున్నాడు తప్ప ఏ ఒక్కరు లోకేష్ని పొగడడం లేదు. లోకేష్ బాబు పప్పు అని ముద్ర వేసి విపరీతంగా ట్రోల్స్ చేసి అసభ్యకరమైన కామెంట్స్ పెట్టి తనని ఎంత అవమానించినా టీడీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి సుదీర్ఘమైన ప్రయత్నం చేశాడు, కష్టపడ్డాడు లోకేష్. యువగళం పేరుతో దాదాపు 4000 కిలోమీటర్లు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేశాడు. ప్రజలలోకి వెళ్ళాడు. టీడీపీ ఆశయాన్ని, లక్ష్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ప్రజల కష్టాలని దగ్గరగా విని తెలుసుకున్నాడు. మళ్ళీ అధికారం రావడం కోసం తన వంతు శ్రమ పడ్డాడు లోకేష్. తండ్రి జైల్లో ఉన్నప్పుడు కూడా నిరంతరం తండ్రి కోసం కష్టపడ్డాడు. ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాడు సానుభూతిని. పాదయాత్ర కూడా పక్కన పెట్టి ఆందోళన చేశాడు తండ్రి కోసం. తండ్రిని బయటకు తీసుకురావడానికి తన వంతు కృషి చేశాడు లోకేష్. తండ్రిని బయటకు తీసుకొచ్చాడు. టీడీపీని ప్రజలు మొత్తాన్ని ఐక్యం చేసి వైసీపీకి వ్యతిరేకంగా ప్రజల్లో మార్పును తీసుకొచ్చి టీడీపీ వైపుకి మళ్లించేలా చేసింది లోకేష్ బాబు. చంద్రబాబు చేయలేదని కాదు, కానీ చంద్రబాబు ఇమేజ్ని పెంచడం కోసం, మళ్ళీ అధికారం తీసుకురావడం కోసం ఎందుకు పనికిరాడు అని చెప్పిన ఈ లోకేష్ బాబు తన వంతు కష్టపడ్డాడు. కానీ లోకేష్కి అంత గుర్తింపు రాలేదు. ఎవరు లోకేష్ గురించి మాట్లాడడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన తప్ప లోకేష్ ప్రస్తావనే లేదు. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను. నేషనల్ టీవీలో 1-2 ఛానల్స్ ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాయి తప్ప మన మీడియా అసలు పట్టించుకోవడం లేదు. ఎందుకు? ఇది కూడా ఒక స్ట్రాటజీయా? ఇప్పుడు లోకేష్ పేరు పైకి తీసుకొస్తే అతని ఇమేజ్ పెంచితే చంద్రబాబు ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది అనేటువంటి స్ట్రాటజీయా? ఖచ్చితంగా అయ్యుండొచ్చు. కానీ ప్రజలు ఆలోచించాలి. ఈ విజయం, ఇంత ఘన విజయం, ఈ పట్టాభిషేకం, ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమయ్యాయి? అందరి కృషి ఉంది, ఖచ్చితంగా కాదనలేం. కానీ లోకేష్ బాబు కృషిని మర్చిపోలేం. లోకేష్ చేసిన ప్రయత్నాన్ని మర్చిపోలేం. అందులోనూ పనికిరాని దద్దమ్మగా ముద్ర వేసి విపరీతంగా అతని పుట్టుకతో సహా విమర్శలు చేసిన పరిస్థితుల్లో ఓడిపోకుండా, ఇంట్లో కూర్చోకుండా ప్రయత్నించాడు లోకేష్. సో ఈ విజయం, ఈ ఘనత లోకేష్కి మాత్రమే చెందుతుంది.